కైలాస పర్వతం గురించి చాలా వీడియోల ద్వారా చాలాసార్లు చాలా విషయాలు విని ఉంటారు. అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా చదివి ఉంటారు. చదివిన తర్వాత 1926లో తొలిసారిగా కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఏమయ్యాడు అన్న ప్రశ్న మీ మైండ్లో వచ్చే ఉంటుంది. 1936లో ఈ పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించిన రెండో వ్యక్తిని ఇక్కడి ఒక సాధువు ఎందుకు అడ్డుకున్నాడో తెలుసా? ఆ పర్వతారోహకుడు తొలిసారిగా ఆక్సిజన్ సిలిండర్ సహాయం లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన సంగతి తెలిసిందే. మరి అలాంటి అతను కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఎందుకు నిరాకరించాడు? అన్నిటికంటే 1999లో కైలాస పర్వతంపై శాస్త్రవేత్తల బృందం ఏం చూసింది? ఆ తర్వాత ఈ పర్వతాన్ని ఎక్కడం ఎప్పటికీ నిషేధించబడింది. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఈ రహస్యాలన్నిటినీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. దీంతో పాటు కైలాస పర్వతాన్ని చాలా సులభంగా అధిరోహించడం ఎలాగో కూడా తెలియజేస్తాం. ఇది ఒక పర్వతారోహకుడికి ఒక రహస్య సాధువు చెప్పిన మాట. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కైలాస పర్వత రహస్యాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, కానీ ఇంకా కొన్ని విశేషాలు మిగిలిపోయే ఉంటాయి. కైలాస పర్వతం టిబెట్లో ఉందన్న విషయం మనందరికీ తెలుసు. హిందువుల విశ్వాసాల ప్రకారం కైలాస పర్వతం శివుడి నివాస స్థలం అని నమ్ముతారు. కైలాస పర్వతం 21,778 అడుగులు, అంటే 6,638 మీటర్లన్నమాట. మంచుతో కప్పబడిన పురాతన పర్వతాలలో కైలాసాన్ని ఒకటిగా చెప్పవచ్చు. ఈ పర్వతంపై ఒక అతీంద్రియ శక్తి నివసిస్తుంది కాబట్టే ఇప్పటి వరకు ఈ కైలాస పర్వత రహస్యాలను ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఈ పర్వతం మీదకు ఎవ్వరూ ఎక్కలేకపోయారు అని అంటారు. ఈ భారతదేశం బ్రిటిష్ వారి అధీనంలో ఉన్న కాలంలో సివిల్ సర్వెంట్ మరియు పర్వతారోహకుడు అయిన హ్యూ రట్లెడ్జ్ 1926లో అతను తన భార్యతో కలిసి కైలాస పర్వతానికి తీర్థయాత్ర ముగించాడు. అతని భార్య ప్రయాణాన్ని పూర్తి చేసిన మొదటి పాశ్చాత్య మహిళ. హ్యూ రట్లెడ్జ్ కైలాస పర్వతాన్ని అతని క్లాస్మేట్ ఆర్సి విల్సన్తో కలిసి కైలాస పర్వతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక షెర్పాను తమతో వెంట తీసుకెళ్లారు. పర్వతం మీదకు వెళ్లడానికి అన్ని సన్నాహాలు జరిగాయి. ఆమె ఈ పర్వతాన్ని అధిరోహించాల్సిన రోజు కూడా వచ్చింది. కానీ ఆమె ఈ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించిన వెంటనే అకస్మాత్తుగా భయంకరమైన విపత్తు ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ అధిరోహణకు చేసుకున్న మొత్తం ఏర్పాట్లు పూర్తిగా పాడయ్యాయి. భారీ హిమపాతం ప్రారంభమైంది. మొత్తం మార్గం అకస్మాత్తుగా మూసివేయబడింది. 1980లో కైలాస పర్వతం చైనా అధీనంలో ఉంది. ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు చైనా ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించినా విఫలమైంది. రీన్హోల్డ్ మిశ్రా కైలాసాన్ని అధిరోహించాలని కోరింది, కానీ అతను నిరాకరించారు. రష్యా శాస్త్రవేత్తల బృందం 1 నెల రోజుల పాటు కైలాస పర్వతం క్రింద ఉండి దాని ఆకృతిపై పరిశోధన చేస్తూ ఉంది. ఈ పర్వతం యొక్క శిఖరం సహజమైనది కాదు, మంచుతో కప్పబడిన పిరమిడ్ అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పర్వతం వెనుక ఒక రహస్య ప్రపంచం ఉంది. అందులో అద్భుతాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ పర్వతం ఒకప్పుడు కుబేర నగరమని మన పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఇక్కడి నుండే గంగ కైలాస పర్వతం మీద పడుతూ ఉంటుంది. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ పర్వతాన్ని పవిత్రంగా భావిస్తారు. అలా దూరం నుంచి చూసినా జన్మ ధన్యమైపోయిందని ఫీల్ అవుతారు. శివుడు కైలాస పర్వతంపై కొలువున్నాడని ఒక నమ్మకం హిందూ గ్రంథాలు, పురాణాల్లో చెప్పబడింది. టిబెట్లో నివసిస్తున్న బౌద్ధ మత అనుయాయులు బుద్ధుడికి మరో రూపమైన డెమ్చోక్ కైలాస పర్వతంపై నివసిస్తారని నమ్ముతారు. అందుకే ఈ పర్వతాన్ని బౌద్ధ మతం వారు కూడా పూజిస్తారు. జైన మతస్థులు తమ మొదటి తీర్థంకరుడైన రిషబ్ దేవ్ ఈ పర్వతం మీదే మోక్షం పొందారని నమ్ముతారు. ఈ కైలాస పర్వతాన్ని అష్టపద అని పిలుస్తారు. శ్రీ భరతస్వామి 72 రత్నాల ఆలయాలను ఈ కైలాస పర్వతం మీద నిర్మించారని చెప్తారు. ఈ పర్వతం హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం మరియు సిక్కు మతానికి కేంద్రంగా మారింది. కైలాస పర్వత శిఖరాలపై 2 సరస్సులు కనిపిస్తాయి. అవే మానస సరోవర్, రాక్షస్థాళ్ సరస్సులు. మానస సరోవర్ సరస్సు ఆకారం సూర్యునిలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచినీటి సరస్సు. ఇది 320 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ సరస్సు నుంచి ఓం అనే శబ్దం వినిపిస్తుందని నమ్ముతారు. రాక్షస్థల్ సరస్సు ఆకారం చంద్రుడిని పోలి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఈ సరస్సు 225 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కనిపిస్తుంది. అయితే ఈ సరస్సు దగ్గరలోనే రావణుడు శివుడి గురించి కఠోర తపస్సు చేశాడని చెప్తారు. అందుకే దీనిని
రావణ్తల్ సరస్సు అని కూడా పిలుస్తారు. దక్షిణం నుండి ఈ 2 సరస్సులను చూస్తే గనక స్వస్తిక్ చిహ్నంలా కనిపిస్తుంది. 11వ శతాబ్దంలో టిబెట్కు చెందిన బౌద్ధ యోగి మిలారెపా ఈ పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతం మీదకు వెళ్లి సజీవంగా భూమి మీదకి వచ్చిన ప్రపంచంలో మొదటి చివరి వ్యక్తి ఆయనే. 1999లో రష్యా నివాసి అయిన డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషెవ్ కైలాస పర్వతానికి వెళ్లడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కూడా వెళ్లారు. అతను ఈ పర్వతం నుండి తిరిగి వచ్చాక చాలా ఆసక్తికర విషయాలు చెప్పాడు. కైలాస పర్వతం ఒక పర్వతం కాదు, కానీ మనుషులు చేసిన భారీ పిరమిడ్. ఈ పిరమిడ్ పురాతన కాలంలో నిర్మించబడింది. దాని చుట్టూ అన్ని వైపుల నుంచి చిన్న పిరమిడ్లు కూడా ఉన్నాయి. అంటే కైలాసం 100 రహస్య పిరమిడ్లతో రూపొందించబడింది అని ఆయన చెప్పారు. ఇలాంటి నిర్మాణం ప్రపంచంలో ఎక్కడా లేనందున కొంతమంది ఇది నిజమని నమ్ముతున్నారు. ప్రపంచంలోని మిగిలిన పర్వతాల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ కైలాస పర్వతం. కైలాస పర్వతం యొక్క ఆకారం చతురస్రంగా ఉంటుంది. దీని కారణంగా ఆ పర్వతానికి 4 ముఖాలుగా 4 దిశలలో విస్తరించి ఉన్నాయన్నారు. 2007లో రష్యాకు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు సెర్గీ సిస్టియాకోవ్ కైలాస పర్వతానికి అతి సమీపంలోకి వెళ్లి వచ్చి చాలా విషయాలను చెప్పారు. ఈ పర్వతం దగ్గరకు చేరుకున్న వెంటనే గుండె వేగం స్పీడ్గా కొట్టుకోవడం మొదలైంది. చాలా బలహీనంగా ఉన్నాననిపించింది. అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక కిందికి తిరిగి వచ్చేశాను. అలా తిరిగి వచ్చేటప్పుడు నేను మామూలు మనిషిని అయ్యాను అని చెప్పారు. తర్వాత కల్నల్ ఆర్ విల్సన్ ఈ పర్వతాన్ని అధిరోహించాలని అనుకున్నప్పుడు తనకు అక్కడ ఎదురైన సంఘటనలు తన మాటల్లో చెప్పారు. నేను కైలాష్ పర్వతం దగ్గరకు చేరుకోగానే అకస్మాత్తుగా మంచు కురుస్తోంది. అది నేను వెళ్లే దారిని మూసేసింది. ఇంకా ముందుకు వెళ్లడానికి దారి కనిపించడం లేదు. అందుకే తిరిగి వచ్చేశాను అని ఆయన చెప్పారు. 2015 సంవత్సరం మధ్యలో మరోసారి శాటిలైట్ ద్వారా కైలాస పర్వతంపై పరిశోధన చేయాలని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా భావించింది. ఆ తర్వాత శాటిలైట్ ద్వారా వచ్చిన ఫోటోస్ చూసి అందులో ధ్యాన ముద్రలో కూర్చున్న శివుడి ఫోటోలు చూసి ఆశ్చర్యపోయింది. కైలాస పర్వతం ఎత్తు 6600 మీటర్ల కంటే ఎక్కువ. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కంటే దాదాపు 2200 మీటర్లు తక్కువ. అయితే ఎవరెస్ట్ పర్వతాన్ని 7000 మందికి పైగా అధిరోహించారు. కానీ కైలాస పర్వతాన్ని మాత్రం ఇంతవరకు ఏ వ్యక్తి ఇంకా అధిరోహించలేకపోయారు. సీనియర్ మోస్ట్ పర్వతారోహకులు సైతం దీనిని అధిరోహించేందుకు నిరాకరించారు. శాస్త్రవేత్తలు కూడా ఈ వాస్తవం తెలుసుకుని సైలెంట్గా ఉన్నారు. అయితే ఇక్కడ కైలాసం తన దిక్కులను మార్చుకుంటూ ఉంటుంది. ఆ కారణంగా ఈ పర్వతం మీదకు ఎవ్వరూ వెళ్లలేరు. వెళ్లినా దిక్కుతోచని స్థితిలో ఒంటరితనం ఆవహించి పిచ్చోళ్లలా మారిపోతారు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఈ పర్వతాన్ని భూమికి కేంద్రంగా పరిగణిస్తున్నారు. మన భూమికి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం మధ్యలో హిమాలయ పర్వతం ఉంది. దాని మధ్యలో కైలాస పర్వతం ఉంది. ఇక్కడ ఆకాశం భూమిని కలుస్తుంది. అందుకే భూమి యొక్క ఈ కేంద్రాన్ని అక్షముండి అని కూడా పిలుస్తారు. కైలాస పర్వతం ఒక రహస్య పర్వతం. ఈ పర్వతం మీద ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ప్రజల నమ్మకం. ఈ కారణంగా ఎవ్వరూ ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ఏ పాపం చేయని వ్యక్తి ఈ పర్వతాన్ని అధిరోహించగలడు అని పురాణాల ప్రకారం తెలుస్తోంది. కైలాస పర్వతం యొక్క మత విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని అధిరోహించడం నిషేధించింది. పుణ్యాత్ములు ఇక్కడ నివసిస్తున్నారని, అందుకే దీనిని స్వర్గద్వారం అంటారని చెప్తారు. ఈ రోజుకి కూడా చాలా మంది సన్యాసులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సమయం వేగంగా కదులుతుంది. జుట్టు, గోళ్లు కేవలం 12 గంటల్లోనే పెరిగిపోతాయట. కైలాస పర్వతం శివుడి నివాసమని హిందూ మతం నమ్ముతుంది. ఇక్కడ శివుడు తన కుటుంబంతో నివసిస్తాడని, చాలా మందికి ఈ పర్వతం మోక్షస్థానం కావడానికి కారణం కూడా అని నమ్ముతారు. శివుడిని నీలకంఠుడి రూపంలో చూశామని కొందరంటారు. రష్యన్ శాస్త్రవేత్తల ప్రకారం యాక్సిస్ ముండి అనేది అతీంద్రియ శక్తి ప్రవహించే ప్రదేశంగా భావిస్తారు. కైలాస పర్వతంపై 7 దీపాలు ప్రకాశిస్తున్నట్టు కనిపిస్తాయని చెప్తారు శాస్త్రవేత్తలు. ఇక్కడ ఉన్న అయస్కాంత శక్తి ఆకాశంతో చాలాసార్లు కలవడం వల్ల ఆ వెలుగులు వస్తున్నాయని చెప్పారు. కైలాస పర్వతం పుణ్యాత్ముల నివాసమని చెప్తారు. హిమాలయాల్లో నివసించే ప్రజలు యతి అనే మనిషి ఉన్నదంటారు. చాలామంది ఈ జీవిని గోధుమ ఎలుగుబంటి అని పిలిస్తే, కొందరు అడవి మనిషి అని, మరికొందరు మంచు మనిషి అని పిలుస్తారు. ఈ యతి మనుషులను చంపి తింటుందనే భయం చాలా మందిలో ఉంది. కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం దీనిని నిండర్తాల్ మ్యాన్ అని పిలుస్తారు. అంటే భూమి మీద మొట్టమొదట పుట్టిన మనిషిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 30,000 మందికి పైగా శాస్త్రవేత్తలు మంచు ప్రాంతాలలో మంచు మనిషి ఉన్నాడని గుర్తించారు. యతికి సంబంధించిన ఎన్నో వీడియోలు,
ఆ జీవి నడిచిన పాదముద్రలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం మనకు తెలుసు. 2020లో నాసా కొన్ని చిత్రాలను రిలీజ్ చేసింది. ఇందులో శివుడు ధ్యానం చేసుకుంటున్నట్టుగా ఉన్న చిత్రాలు కనిపించాయి. దాంతో వాళ్ళు షాక్ అయిపోయారు. ఇక నాసా కూడా మన హిందూ పురాణాలను నమ్మక తప్పలేదు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.